హలో ఆల్, హౌ యూ? సో కొంతమందికి నెల్సన్లో పాయింట్స్ యాడ్ అవ్వట్లేదు. నాకు 3 days అయింది యాడ్ అవ్వక. సో ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు సార్. ఏంటంటే సమ్ టైమ్స్ మనం VPN ఆన్లో పెట్టి ఉంచినా కూడా అది కనెక్టెడ్ అని చూపిస్తుంది, కానీ కనెక్షన్లో ఉండదు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి కనెక్షన్ అనేసి ఉంది. సో దీన్ని డిస్కాంటాక్ట్ చేయాలా ఏంటి అనేసి ఉంటుంది. ఒక డ్యూరేషన్ టైం ఇవన్నీ పడుతున్నాయి కదా. కానీ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే చూడండి. సో నేను ఇక్కడ VPN వచ్చేసాను. పైన మీకు క్లాక్ దగ్గర ఇందాక మీకు కనిపించింది, బట్ ఏంటంటే సమ్ టైమ్స్ అది కనిపించట్లేదు. మీన్స్ మీరు ఇలా VPN ఓపెన్ చేసుకోండి. VPNలో నోటిఫికేషన్స్ అవన్నీ అలో చేసామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ అన్నీ ఆనే ఉన్నాయి. VPN ఆప్షన్ ఉంది కదా, సెకండ్ వన్. సో అది కనెక్ట్ చేస్తే కన్ఫ్లుయెన్స్ ఓకే ఉంది, బట్ కన్ఫ్లుయెన్స్ దగ్గర నేను క్లిక్ చేస్తే అక్కడ లేదు చూడండి, డిస్ప్లే కన్ఫ్లుయెన్స్ దగ్గర నేను ప్రెస్ చేస్తే చూడండి ఆఫ్ ఉంది. ఇది ఆన్ చేసుకోవాలి మనం. ఓకే, ఇది ఆన్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను ఈ 2 ఆప్షన్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళాము. సో యాప్ని లాంగ్ ప్రెస్ చేసేసి అన్ఇన్స్టాల్ చేస్తే చేసుకోవచ్చు, లేకపోతే యాప్ ఇన్ఫోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ చేసుకున్నా కూడా క్లియర్ అయిపోతుంది. సో డేటా స్టోరేజ్లో వచ్చేసి క్లియర్ క్యాచ్ చేసుకుంటే మొత్తం డేటా వెళ్ళిపోతుంది, బట్ అది రీఫ్రెష్ అవుతుంది. లేదా అన్ఇన్స్టాల్ చేసుకుంటే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో అన్ఇన్స్టాల్ అయినాక మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకుంటే సేమ్ యాస్టీస్గా మనం ఏమేమైతే ఇంతకుముందు యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏవేవైతే పర్మిషన్స్ ఇచ్చామో అవన్నీ అలో చేయడమే. సేమ్ యాస్టీస్గా చేసి చూస్తాను చూడండి. కన్ఫ్లుయెన్స్ ప్యానెల్ ఉంది చూడండి. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసేసుకోవాలి. సో డౌన్లోడ్ అయిన యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా ఇంతకుముందు మనం ఏవైతే అలో చేయాలో అవే చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఏం లేదు. ఫోన్ నెంబర్ OTP ఇవ్వాల్సి వస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు. యాస్టీస్గా పాయింట్స్ యాడ్ అయిపోతాయి. సో గేట్వే టైమ్ అవుట్ అనేసి వస్తుంది ప్రస్తుతానికి. చూద్దాం ఒక 2 minutes. సో అలా 1 minute కూడా వెయిట్ చేయలేదు. జస్ట్ నేను యాక్సెప్ట్ కొట్టిన వెంటనే ఫోన్ నెంబర్ అనేసి అడుగుతుంది. ఫోన్ నెంబర్ OTP ఎంట్రీ చేయాలి. సో ఫోన్ నెంబర్ సబ్మిట్ చేసేసాను నేను. సో చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల సమ్ టైమ్స్ కాదు. సో మీకు ఇచ్చిన లింక్ ఉంటుంది కదా వాట్సాప్లో, ఆ లింక్ ద్వారా ప్రెస్ చేసి మనం స్ట్రీమింగ్ ప్యానల్ అని ఓపెన్ చేసామంటే అండి, సో ఇక్కడ కూడా గేట్వే టైమ్ అవుట్ అని చూపిస్తుంది. కామన్గా ఇది ఆఫ్టర్నూన్ టైం ఇలాగే చూపిస్తుంది రెగ్యులర్గా. మీరు ఐడీస్ చేసుకునేటప్పుడు కూడా ఇలా వస్తుంది, లింక్ ఎక్స్పైర్ అయిపోయిందేమో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 10 to 15 minutes వెయిట్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత ఓపెన్ అవుతుంది. దెన్ ఇక్కడ కూడా మనము డైరెక్ట్ అక్కడ నుంచి మనకి దొరకలేదనుకోండి ఫోన్ ప్లే స్టోర్ నుంచి, ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత పైన కానీ కింద కానీ వంకాయ కలర్లో స్ట్రీమింగ్ ప్యానల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ప్రెస్ చేసినా కూడా ఆటోమేటిక్గా మనకి లింక్ అనేది ఓపెన్ అవుతుంది యాప్కి వెళ్ళడానికి. ఓకే, మొబైల్ ప్యానల్ అనేసి టీవీ ప్యానల్ అనేసి కనిపించేది కదా, అది ఓపెన్ అవుతుంది. దాని నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు వస్తుందండి, చూద్దాము యాప్ వర్కింగ్. సో OTP వచ్చేసింది. సబ్మిట్. డిలీట్ చేసిన తర్వాత చేసే ప్రాసెస్ ఇది. సో ఇలాగే వస్తుంది కదా. ప్రీవియస్గా మనం త్రూ సైట్ నుండి చేస్తే కూడా కంటిన్యూ, యాక్సెప్ట్ ఇవ్వండి, ఎనేబుల్ యాక్సెస్ ఇవ్వండి. ఓకే, కిందికి వెళ్ళేసి కన్ఫ్లుయెన్స్ ఇవ్వండి ఇలా. సో ఇలా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ మీకు యాప్ రిస్ట్రిక్టెడ్ అనేసి ఇక్కడ ఒక కాలం ఓపెన్ అవుతుంది. అలో చేస్తుంటే అవ్వదు, ఓకే చేస్తుంటే అవ్వదు. అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే, సో కామన్గా మీరు వచ్చేసి ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓకే, ఎవరికైతే రావట్లేదు వాళ్ళకి చెప్తున్నాను, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి.
పర్మిషన్స్ కొన్ని అలో చేయవు ఫోన్స్. సో ఇక్కడ టీ అనేసి ఉంది కదా, నా మెయిల్ దగ్గర ఇమేజ్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేశారనుకోండి మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్ అని ఉంది. సో అక్కడ మీరు ప్రెస్ చేసి నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అనే దగ్గర ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ సెట్టింగ్ సింబల్ ఉంది చూడండి, అక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి ఇవి రెండు ఆన్లో ఉంటాయి, ఇవి ఆఫ్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్ చేసుకుంటే ఇట్లా పర్మిషన్ వస్తుంది, కొంతసేపు పాస్ చేసుకోండి. ఓకే, వెరిఫై చేసుకోండి ఇది మీరేనా కాదా అనేసి అడుగుతుంది. ఎస్ నేనే. సో ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా యాప్స్ ఓపెన్ చేసి కన్ఫ్లుయెన్స్ యాప్ పైన ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు యాప్ ఇన్ఫో అనేసి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాము మళ్ళీ. సారీ, ఇలా ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ 2 డాట్స్ వస్తాయి. సో ఎలా వస్తాయి అంటే ఇక్కడ కింద పర్మిషన్స్ అని ఉంది చూడండి, ఆ పర్మిషన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ 2 డాట్స్ వస్తాయి. దీంట్లో మోర్ ఆప్షన్స్ కానీ లేకపోతే ఇలా మీరు ప్రెస్ చేసిన తర్వాత ఆల్ పర్మిషన్స్ అని వస్తుంది. ఈ ఆల్ పర్మిషన్స్ని మీరు ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడైతే మీకు పర్మిషన్ రాలేదు ఇంతసేపు ఇక్కడ కన్ఫ్లుయెన్స్ని అలో చేస్తుంటే ఆ పర్మిషన్ వస్తుంది. బట్ అది నాకు చూపించడానికి రాలేదు, నేను ఆల్రెడీ అలో చేసి ఉంచాను కాబట్టి అది ప్రాబ్లం చూపించట్లేదు. బట్ మీకు కండిషన్ అయితే అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పర్మిషన్స్ అలా అయిపోయి. సో ఇప్పుడు పర్మిషన్స్ కంటిన్యూస్ చేద్దాం మనం. ఏవైనా పర్మిషన్స్ రాకపోతే అలో చేస్తుంటే అవ్వకపోతే అవి చేయడం కోసం అని చెప్పేసి నేను చూపించాను. ఇలా మీకు అలో ఇస్తుంటే సమ్టైమ్స్ అలో ఎంతసేపు కొట్టినా రాదు. సో అలాంటి దానికి ఇంతసేపు నేను చెప్పిన ప్రాసెస్ అండి మీకు. ఓకేనా? ఏ పర్మిషన్ మీకు అలో రాకున్నా దీనికంటే ముందు చెప్పిన ప్రాసెస్ మీరు చేసుకోవడమే. సేమ్ యాస్టీస్గా ఇంతకుముందు యాప్ని ఎలాగైతే మనకి యాక్సెస్ ఇచ్చామో సేమ్ యాస్టీస్గా అలా యాక్సెస్ ఇస్తున్నాం. అందరూ బ్యాక్ ప్రెస్ చేస్తారు కామన్గా. సో బ్యాక్ ప్రెస్ చేయకుండా ఇక్కడ యారో ఉంది కదా, యారో ప్రెస్ చేస్తుండండి. విపిఎన్ అయితే ఖచ్చితంగా ఉండాలి మనకి అలో. ఓకే, రికార్డ్ యాక్సెస్ ఉంది కదా, అది మాత్రం ఓన్లీ దిస్ టైం మాత్రం ప్రెస్ చేసుకోండి. బ్యాటరీ ఆప్టిమైజేషన్ని స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. స్కిప్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టేస్తే సరిపోతుంది. ఓకే, వితిన్ 24 అవర్స్లో అగైన్ మీకు యాడ్ అవుతాయి. సో మీరు ఇంకొకటి గమనించిండొచ్చు, నేను స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు వచ్చేసి ఈ ఐడి ఉండే, ఇందాక నేను ఓపెన్ చేసి మీకు చూపించి డిలీట్ చేసినప్పుడు ఇంకొక ఐడి ఉండే. సో ఇక్కడ ఐడి ఏం చేంజ్ అయిపోయినా సరే, ఓకే, ఇక్కడ చేంజ్ ఏదైనా సరే మీ పాయింట్స్ మీకు అలాగే ఉన్నాయి చూడండి, చేంజ్ అవ్వలేదు. సో ఇలా చేంజ్ అవుతే ఏమైనా ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అది సిస్టంలో వచ్చే గ్లిచ్. బట్ మన ఐడి ఏంటి మనకి రోజు విజిబుల్ అవుతూనే ఉంటుంది కదా, 2 ఐడీస్ వేసేసి పెట్టుకోండి మీరు. ఇక్కడ మీకు కనిపించే మీ ఐడి పైననే మీకు పాయింట్స్ పడుతూ ఉంటాయి. సమ్టైమ్స్ ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోవద్దు మీరు. ఓకే, 24 అవర్స్ లేదా 48 అవర్స్లో మన పాయింట్స్ మనకి యాడ్ అవుతూనే ఉంటాయి. నేను ఇప్పుడు సింక్రైజ్ చేస్తున్నాను. కింద చూడండి లాస్ట్ 15-16కి ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ చేసినప్పుడు అలా చూపించింది. బట్ ఇక్కడ 3:21కి డెఫినెట్లీ టైం చేంజ్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకేనా? పాయింట్స్ యాడ్ అయిపోతాయి, మీకు ఇంకా టెన్షన్ ఏం లేదు. అండ్ మీకు ఎవరికైతే మినిమం 1600 పాయింట్స్ అయ్యి ఉంటాయో వాళ్ళు ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలియకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈజీ ప్రాసెస్, 1కి 2 సార్లు చూడండి, మంచిగా వర్క్ చేసుకోండి, పాయింట్స్ యాడ్ అవుతాయి డెఫినెట్లీ.